అందరూ మంచిగా వినుకోండి. ఈ రోజు చాలా మంచి రోజు అయి ఉంటుంది, ఎందుకంటే మీ అందరికీ ఒక మంచి న్యూస్ ఉంది. మీరు ఎదురు చూసి దానికంటే చాలా మంచి న్యూస్. ఈ చోట్ల అసలు ఏం జరుగుతుంది? వచ్చే వీకెండ్ మీరు అందరూ ఎదురు చూస్తే ఉన్న క్యూజో కాంపిటీషన్ జరగబోతుంది. అందరూ వచ్చి ఖచ్చితంగా కలుసుకోవాలి. ఆ, హూజువా? అలాంటి ఏది నేను వినలేదు. ఇప్పుడు ఏం చెప్పేదానే శ్రద్ధతో వినండి. క్యూజో ఫుట్బాల్ నంటది కాదు, ఇది చాలా కష్టమైన గేమ్. పాతకాలడి చైనాలో ఆడిన గేమ్. ఇందులో విన్నర్ కు ఏం దొరికిపోతుందంటే గోల్డెన్ ట్రోఫీ. గోల్డెన్ ట్రోఫీయా? ఈ శిల్పాన్ని ఎలాగైనా చాలా దొంగిలించి అందరూ మంచి ఖచ్చితంగా ధరకి కలుసుకుందాం. అమ్మాల్సిందే. నేను వస్తున్నా. ఆ పేరు రాసుకోండి. అర్రరే, ఎక్కడికి పోయింది? ఎక్కడ పెట్టానో తెలియట్లేదా ఏంటిది? ఖచ్చితంగా అది ఎక్కడైనా ఉండుంటుంది. ఆ, కనిపెట్టేశాను. వాళ్ళు చెప్పిన గేమ్ ఇదే అయి ఉంటుంది. దీని గురించి అంతా నేర్చుకోవాల్సిందే. ఆ తర్వాత ఈ గేమ్ ఆడి ప్రైజ్ కూడా గెలుస్తాను. ఈజీగానే ఉంది. ఇది నాకు తగిన కాంపిటీషనే. ధనవంతుడు అవడానికి సిద్ధంగా ఉండవే. ఏ డబ్లు ఇక్కడ ఏముందో చూడు. ఇదేంటి గుడ్డ? దాని పేరు కూజు. కూజు సరిగా చెప్పారు. కూజు అనేది పాలకాతడి చైనాలో ఆడే గేమ్. ఇప్పట్లో ఉన్న ఫుట్బాల్ అంటదే అది. వాడు చేతిలో ఉండేది నాదేను. మా తాతకి తాత ఇచ్చి వెళ్ళారు. రండి ఆడుకుందాం. నేను మీకు కొన్ని విషయాల్ని నేర్పుతాం. సరే, ఓకే. రండి ఆడుకుందాం. ఓకే. కొట్టేసా. హే డబ్లు ఇప్పుడు నాట ఎలా ఉందో చూడు. అలాగే ఆ, ఓ మమ్మల్ని క్షమించు. రే అన్నయ్య, నువ్వు బాగా ఆడావు. ఊరికే ఎగతాళి చేయకో. మీ ఇద్దరిని వెళ్ళి ఆ బాల్ తీసుకురండి ముందు. సరే సరే సరే. ఎవరు అది నా తల మీద కుట్టింది? హాయ్ ఒర బుడ్డోళ్ళారా, మీకు ఇంకా వేరే పనే లేదా? నా చేతిలో దొరకండి, వెళ్ళిపోండి. ఓ, అమ్మ బాబోయ్. హా, ఇది కూజు బాలే కదా. దొరికేసింది, నాకు దొరికేసింది. నేను నిన్నే వెతుకుతూ ఉన్నాను. అరే, ఇది చాలా బాగుంది. ఇంకా మనం ప్రాక్టీస్ చేయాల్సిందే. వాడుకోవడానికి చాలా బాగుంది. అలాగే వేక్. అది ఇక్కడే ఉంది. అది హంటర్ విక్ దగ్గర ఉంది. అంటర్విక, దారుణం ఇది. ఏంటా శబ్దం? అరే చూసేశాడు. నా ఊహే ఉంటుంది. సరే, దాన్ని వదిలేసాయి. యూజీ కాంపిటీషన్ లో గెలిచే తీరాలి. హే డబ్లు, ఆ బాల్ని ఎలా తీసుకురావాలో ఆలోచించాలి. కాంపిటీషన్ జరగబోతుందా? అవును, ఆ లాగర్ విక్ అప్పటి నుంచి చెప్తూ ఉన్నాడు. యూజీ కాంపిటీషన్ అని చెప్పాడు. గెలిచే వాళ్ళకి గోల్డ్ అని కూడా చెప్పాడు, తెలుసా? ఇలా చూడు, మనం ఆ బాల్నే కోల్పోయాం. దాన్ని ఎలాగైనా తిరిగి తెచ్చి మనం కాంపిటీషన్ లో గెలవాలి. మమ్మల్ని నమ్ము, తప్పకుండా తిరిగి తెస్తాము. మమ్మల్ని నమ్మవా షర్లెన్? నన్ను నమ్ము. సరే, కాంపిటీషన్ లో కలుసుకోవాలంటే మీకు కోచింగ్ అవసరం. కాబట్టి నేను మీకు సహాయం చేస్తాను. తెలిసిందంతా మీకు నేర్పిస్తా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ సంవత్సరాలకైనా క్యూజీ కాంపిటీషన్ కి మీ అందరికీ స్వాగతం. కంటెస్టెంట్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తే టైం వచ్చింది. తొలి కంటెస్టెంట్ హంటర్ వేగ్. అతనికి హెల్మెట్ అవసరం లేదు, ఎందుకంటే అతని తలే హెల్మెట్. Hey!
చూసారా ఎంత బాగా ఆడుతున్నారు? హంటర్ విక్ స్టైల్ చూసారా ఎంత బాగుందో? మీరు గేమ్ ఆడుతూ చూడ్డానికి మేము చాలా ఎదురు చూస్తున్నాం. అందరికీ హాయ్. ఇక మిగతా కంటెస్టెంట్స్ ని వెల్కమ్ చేద్దాం. అందరికీ నమస్కారం. చూసారా అందరూ వాళ్ళు ఎంత తయారుగా ఉన్నారు? ఈ కాంపిటీషన్ చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది. రెడీయా? ఇందులో 2 రౌండ్ గెలిస్తేనే వాళ్ళు ఛాంపియన్. అన్నయ్య ఈ గేమ్ మనం ఆడుతున్నాము. హంటర్ విక్ ముఖంలో మట్టి పూస్తున్నాం. సరే. ఓ, ప్రారంభించండి. సిద్ధంగా ఉన్నా. ఏయ్, నిన్ను నువ్వు ఎక్కడికి రా పరిగెత్తుతున్నావు? ఒరే పరిగెత్తకో. అరే గోల్ వేయబోతున్నాడు, నేను వదిలిపెట్టాను. బ్రిలియంట్ గా ఆడి స్కోర్ చేశారు హంటర్ విక్. ఏంటి? అతను గోల్ వేసినందుకు డాన్స్ ఆడుతూ సెలబ్రేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ కి వెళ్తాం. ప్రారంభించండి. మోసం చేస్తున్నావా? ఒరే ఆగో. మనం కొత్త ప్లాన్ వేయాల్సిందే. దేవుడా, ఆ కంటెస్టెంట్ కింద పడిపోయాడు. కింద పడిపోయాడా? నా కాళ్ళు నొప్పిగా ఉంది. ఓ అరే గోల్ అయింది. సూపర్. నేను దీన్ని నమ్మలేకపోతున్నా. అడడే, నాకు తెలిసి అతనుకు ఖాయమైంది అనుకుంటా. ఏంటి? రే అన్నయ్య, రే అన్నయ్య నీకేం ఒరే కాలేదుగా? డబ్లు, నాకు చాలా నొప్పిగా ఉందిరా. ఇలా చూడు, ఇది హంటర్ విక్ పనే. సరే వదులు. అవునరా, ఇది నా పనే. ఇప్పుడు ఆ కంటెస్టెంట్ ఆడలేడు. అతనికి బదులుగా వేరెవరైనా రావాల్సినది. నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకో అన్నయ్య, నేను చూసుకుంటా. రే తమ్ముడు, వాడు మోసం చేస్తున్నాడు, జాగ్రత్తరా. నేను చూసుకుంటాను అన్నయ్య. సరే, మళ్ళీ ప్రారంభిద్దాం. ప్రారంభించండి. కాయిన్. అయ్యి కాయిన్. నా కోసమే వచ్చావా? ఎంత ధైర్యం ఉంటే నన్ను మోసం చేసి ఉంటావు. ఇప్పుడే లాగర్ విక్ ఇంకొక ట్రిక్ సిద్ధంగా ఉంది. విక్కీకి ఏం జరిగిందో తెలియట్లేదు. వాల్స్ పడిపోయింది. నా వల్ల కావట్లేదు, నన్ను కాపాడండి. అయ్యో, నేను ఊరికే వదలను. ఒరే వద్దురా. గోల్ అయింది. గేమ్ లో వీళ్ళు గెలిచారు. క్యూజో కాంపిటీషన్ ఇక పూర్తి అయింది. ఇదంతా చాలా ఓవర్ రా. అది ఇప్పుడు నాకు దక్కాల్సిందే. ఎందుకు ఇలా చేస్తున్నారు? షర్లెన్, నీ బాల్ తిరిగి తెచ్చేసాం. మిమ్మల్ని చూస్తూ ఉంటే గర్వంగా ఉంది. ఇదిగో మీకు అయిన ప్రైసు. ఈ క్యూజు బుక్ ను మీరు పెట్టుకోండి. వావ్, చాలా చాలా థాంక్యూ, థ్యాంక్స్ షర్లెన్. యే